ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం చదువుకునేటప్పుడు అందరూ మనకి ఏం చెప్తారు? బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నీకొక మంచి సెక్యూర్ జాబ్ వస్తుంది అని కదా? కాని నా దగ్గర ఒక చేదు నిజముంది. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవ్వరూ కూడా కేవలం ఒక జాబ్ మీద ఆధారపడి సెటిల్ అవ్వలేదు. మీరు రోజూ 10 గంటలు కష్టపడుతున్నా నెలాఖరికి వచ్చేసరికి అకౌంట్ ఖాళీ అయిపోతుందా? నేను సంపాదిస్తున్నాను, కానీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు అని మీకనిపిస్తుందా? అయితే మీరొక పెద్ద ట్రాప్లో ఉన్నారు. ఆ ట్రాప్ పేరు ద ర్యాట్ రేస్. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆలోచనా విధానాన్ని మార్చేసిన రిచ్ డాడ్ పువర్ డాడ్ బుక్ సారాంశాన్ని కేవలం ఒక సమ్మరీలా కాకుండా మీ లైఫ్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఈ 10 నిమిషాలు మీ ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేయబోతుంది. ఆర్ యూ రెడీ? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వై యోర్ డిగ్రీ ఈజ్ ఫెయిలింగ్ యూ. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెద్ద లోపముంది. మనకి మ్యాథ్స్ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, హిస్టరీ నేర్పిస్తారు. కానీ డబ్బుని ఎలా మేనేజ్ చెయ్యాలి అని మాత్రం ఎవ్వరూ నేర్పించరు. చాలామంది స్టూడెంట్స్ లేదా యంగ్ ప్రొఫెషనల్స్ చేసే తప్పేంటో తెలుసా? వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, కాని ధనవంతులు డబ్బుని వాళ్లకోసం పనిచేసేలా చేసుకుంటారు. మీకెప్పుడైనా అనిపించిందా? మీ నాన్నగారు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదిస్తారు, కాని లైఫ్ అంతా అప్పులతోనే గడిపేస్తారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకి ఫైనాన్షియల్ లిటరసీ తెలీదు. వాళ్ళు పూర్ డాడ్ మైండ్సెట్తో బతుకుతున్నారు. మనమీరోజు ఈ వీడియోలో రిచ్ డాడ్ మైండ్సెట్ అంటే ఏంటో, అసలా సీక్రెట్ ఫార్మ్యులా ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక చిన్న రియాలిటీ చెక్. ఇంటర్నెట్లో చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే పడుకుంటే డబ్బులొచ్చేస్తాయి అని చెప్తారు. అది అబద్ధం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసా? మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడానికి మొదట్లో విపరీతంగా కష్టపడాలి. ఒక చెట్టుని నాటినట్టు. అది పెరిగి పెద్దయ్యే వరకు మీరు నీళ్లు పొయ్యాలి, కాపాడాలి. ఒకసారి అది ఫలాలనివ్వడం మొదలుపెట్టాక మీరు అక్కడ లేకపోయినా మీకు కాయలొస్తాయి. చాలామంది చేసే తప్పేంటంటే ఆ చెట్టు పెరగకముందే కాయలు కోసేయాలని చూస్తారు. అంటే ఇన్వెస్ట్ చేసిన వెంటనే రిటర్న్స్ కావాలనుకుంటారు. అందుకే వాళ్లు మోసపోతారు. ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అని పెద్ద పెద్ద పదాలు వాడకుండా ఒక సామాన్యుడు తన జీరో అకౌంట్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలో మాట్లాడుకుందాం. నంబర్ 1, యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్, ద గోల్డ్ రూల్. రాబర్ట్ కియోసాకి ఈ బుక్లో చెప్పిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. చాలామందికి ఈ రెండిటికీ మధ్య తేడా తెలియదు. అందుకే వాళ్లు పేదవారిగా మిగిలిపోతారు. యాసెట్ అంటే ఏంటి? ఏ వస్తువైతే మీ జేబులోకి డబ్బుని తీసుకొస్తుందో అది యాసెట్. ఉదాహరణకు ఒక షాపు రెంట్, డివిడెంట్ ఇచ్చే షేర్లు లేదా మీ బిజినెస్. లయబిలిటీ అంటే ఏంటి? ఏ వస్తువైతే మీ జేబులోంచి డబ్బుని బయటకి తీసుకెళ్తుందో అది లయబిలిటీ. ఉదాహరణకు మీ కారు, మీ క్రెడిట్ కార్డ్ బిల్లు, మీరు ఉండే ఇల్లు. అవును, మీరు ఉండే ఇల్లు కూడా ఒక లయబిలిటీని. ఇప్పుడొక రియల్ లైఫ్ సినారియో. మీకొక 50,000 బోనస్ వచ్చింది అనుకుందాం. ఒక పూర్ డాడ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే ఒక కొత్త ఐఫోన్ కొంటాడు. ఆ ఫోన్ కొన్న మరుక్షణమే దాని వాల్యూ తగ్గిపోతుంది. పైగా దానికి రీఛార్జ్లు, కవర్లు. అంటే అది మీ జేబులోంచి డబ్బుని తీసేస్తోంది. అదే రిచ్ డాడ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆ 50,000ని ఏదైనా మంచి స్టాక్స్లోనో లేక తన స్కిల్ పెంచుకోవడానికో ఇన్వెస్ట్ చేస్తాడు. అది భవిష్యత్తులో అతనికి ఇంకా ఎక్కువ డబ్బుని తెచ్చిపెడుతుంది. చాలామంది, అన్నయ్య మరి ఫోన్ లేకుండా ఎలా, కారు అవసరం కదా అని అడుగుతారు. అవసరమే, కానీ రిచ్ పీపుల్ ముందు అసెట్స్ కొంటారు. ఆ అసెట్స్ ఇచ్చే ప్రాఫిట్తో లగ్జరీ వస్తువులు కొంటారు. మనం మాత్రం అప్పు చేసి లగ్జరీ వస్తువులు కొంటాం. ఇదే తేడా. నంబర్ 2, మైండ్ యోర్ ఓన్ బిజినెస్, డోంట్ జస్ట్ వర్క్ ఫర్ యోర్ బాస్. దీని అర్థం మీ ఉద్యోగాన్ని వదిలేయమని కాదు. మనం ఆఫీస్లో కష్టపడితే ఎవరికి లాభం? 1, మీ బాస్కి లాభం, అతను ఇంకా రిచ్ అవుతాడు. 2, గవర్నమెంట్కి లాభం, ట్యాక్స్ రూపంలో. 3, బ్యాంకులకి లాభం, మీ లోన్ ఇంట్రెస్ట్ రూపంలో. మరి మీకోసం మీరేం చేస్తున్నారు? మీరు ఉద్యోగం చేస్తూనే సైడ్ బై సైడ్ మీకంటూ ఒక అసెట్ కాలమ్ని బిల్డ్ చెయ్యాలి. మీరు ఆఫీస్లో లేకపోయినా నడిచే ఒక చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దెన్ హౌ టు స్టార్ట్? మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే మీ స్కిల్స్ని ఉపయోగించి ఫ్రీలాన్సింగ్ చేయండి.
ఆ వచ్చే డబ్బుతో షో ఆఫ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. మీరు జాబ్ చేసేవారైతే మీ శాలరీలో అట్లీస్ట్ 20% ముందు మీ అసెట్స్ కోసం పక్కన పెట్టండి. పే యోర్సెల్ఫ్ ఫస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే జీతం రాగానే ముందు అద్దెలు బిల్లులు కట్టడం కాదు, ముందు మీ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు పక్కన పెట్టాలి. ఆ మిగిలిన డబ్బుతోనే నెల గడపాలి. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది మిమ్మల్ని ధనవంతుణ్ణి చేస్తుంది. నంబర్ 3, ఫైనాన్షియల్ ఐక్యూ, ద 4 పిల్లర్స్ ఆఫ్ వెల్త్. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. దీనికోసమే ఫైనాన్షియల్ ఐక్యూ ఉండాలి. ఇందులో 4 పిల్లర్స్ ఉంటాయి. 1, అకౌంటింగ్, అంటే నంబర్స్ని అర్థం చేసుకోవడం. మీకు ఎంత వస్తోంది, ఎంత వెళ్తోంది అనేది ఒక పేపర్ మీద పెట్టగలగాలి. 2, ఇన్వెస్టింగ్, డబ్బుతో డబ్బుని ఎలా తయారు చేయాలి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్. 3, అండర్స్టాండింగ్ మార్కెట్స్, ప్రజలకి ఏం కావాలి, మార్కెట్లో డిమాండ్ ఏముంది. 4, లా, ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలి, లీగల్గా మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, కాని అతనికి ఫైనాన్షియల్ ఐక్యూ లేదు. అతను ట్యాక్స్ రూపంలో 30% కట్టేస్తున్నాడు, మిగిలినది ఈఎంఐలకి కడుతున్నాడు. ఇంకొక పక్క ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతను కూడా 2 లక్షలే సంపాదిస్తున్నాడు, కాని అతను ఒక కంపెనీ క్రియేట్ చేసి తన ఖర్చులన్నీ బిజినెస్ ఖర్చుల కింద చూపించి ట్యాక్స్ సేవ్ చేస్తూ యాసెట్స్ కొంటున్నాడు. ఎవరు తెలివైనవాళ్లు? ఖచ్చితంగా రెండో వ్యక్తే. మీరు సంపాదించేది ముఖ్యం కాదు, మీరు ఎంత సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారనేదే ముఖ్యం. నంబర్ 4, ద రిచ్ ఇన్వెంట్ మనీ. ధనవంతులు డబ్బుని సృష్టిస్తారు అంటే ఏంటి? గాలిలోంచి డబ్బులు తీస్తారా? కాదు, వాళ్ళు ఆపర్చునిటీస్ని చూస్తారు. అందరూ భయపడే చోట వాళ్ళు లాభాన్ని చూస్తారు. ఉదాహరణకు 2008లో లేదా రీసెంట్గా కరోనా టైంలో స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు అందరూ భయపడి అమ్మేశారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు అప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఎందుకంటే వాళ్లకి తెలుసు మార్కెట్ మళ్లీ పెరుగుతుందని. మీరు రోజూ చూసే ప్రాబ్లమ్స్ని గమనించండి. ఒక ఏరియాలో మంచి హోటల్ లేదా? అది ఒక ఆపర్చునిటీ. ఒక స్కిల్ నేర్చుకోవడానికి మంచి కోర్స్ లేదా? అది ఒక ఆపర్చునిటీ. డబ్బు లేదని ఏడవకండి. నేను దీన్ని ఎలా కొనగలను అని మీ మెదడుకి ప్రశ్న వేయండి. అప్పుడు మీ బ్రెయిన్ ఐడియాల కోసం వెతకడం మొదలుపెడుతుంది. నేను కొనలేను అంటే మీ బ్రెయిన్ ఆలోచించడం ఆపేస్తుంది. నంబర్ 5, వర్క్ టు లెర్న్, నాట్ టు ఎర్న్. ఈ పాయింట్ యంగ్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. మీ 20స్లో మీరు డబ్బు కోసం పనిచేయకండి, నేర్చుకోవడం కోసం పనిచేయండి. మీకు సేల్స్ గురించి తెలీదా? ఒక సేల్స్ జాబ్లో జాయిన్ అవ్వండి. అక్కడ తక్కువ జీతం వచ్చినా పర్లేదు, కానీ ఆ స్కిల్ నేర్చుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏ బిజినెస్ చేసినా సేల్స్ అనేది ప్రాణం. రాబర్ట్ కియోసాకి తన లైఫ్లో షిప్స్లో పనిచేశారు, సేల్స్లో పనిచేశారు, ఆర్మీలో కూడా పనిచేశారు. ఎందుకు? ప్రతి చోట ఒక స్కిల్ నేర్చుకోవడానికి. మీరు ఒక స్టార్టప్లో తక్కువ జీతానికి పనిచేస్తే అక్కడ మీరు ఒక బిజినెస్ని 0 నుంచి ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవచ్చు. అదే ఒక పెద్ద ఎంఎన్సీలో సేఫ్గా కూర్చుంటే మీరు కేవలం ఒక చిన్న పార్ట్గానే మిగిలిపోతారు. రిస్క్ తీసుకోండి. భయమనేది అందరికీ ఉంటుంది, కాని ధనవంతులు ఆ భయాన్ని జయించి ముందుకు వెళ్తారు. ఇక్కడొక చేదు నిజం చెప్పనా? ధనవంతులవ్వడమనేది కేవలం నంబర్స్కి సంబంధించింది కాదు, అది మీ ఎమోషన్స్కి సంబంధించింది. ప్రపంచంలో 2 ఎమోషన్స్ మనిషిని నడిపిస్తాయి, ఫియర్ అండ్ గ్రీడ్. డబ్బు లేకపోతే ఏమైపోతుందో అన్న భయం మిమ్మల్ని నచ్చని ఉద్యోగం చేసేలా చేస్తుంది. డబ్బు రాగానే కొత్త ఫోన్, కొత్త కారు కొనాలన్న అత్యాశ మిమ్మల్ని మళ్లీ పేదవాణ్ణి చేస్తుంది. ఈ 2 ఎమోషన్స్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్లే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తారు. ఇంకొక విషయం, ఫెయిలియర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. మనం స్కూల్లో తప్పు చేస్తే మార్కులు తగ్గిస్తారు, కానీ రియల్ వరల్డ్లో తప్పు చేస్తేనే మనకి అనుభవం వస్తుంది. ఓడిపోవడానికి భయపడకండి, ఓటమి మిమ్మల్ని తెలివైనవాడిగా మారుస్తుంది. సరే, ఇదంతా బానే ఉంది, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని మీరు అడగవచ్చు. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, ఫైనాన్షియల్ అసెస్మెంట్. ఈరోజే ఒక నోట్బుక్ తీసుకోండి. మీ యాసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి రాయండి. మీ జేబులోకి డబ్బులు తెచ్చేవి ఏమున్నాయి? మీ దగ్గరున్న బైక్, ఫోన్, అప్పులు, ఇవన్నీ లయబిలిటీస్ కింద రాయండి. రియాలిటీని ఫేస్ చేయండి. స్టెప్ 2, స్టార్ట్ స్మాల్.
మీరు లక్షలు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. నెలకు 500 లేదా 1000 రూపాయలతో ఒక మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. మెయిన్ గోల్ ఏంటంటే ఆ హ్యాబిట్ని అలవాటు చేసుకోవడం. స్టెప్ 3. ఇన్వెస్ట్ ఇన్ యోర్ హెడ్. మీరు చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద మీరు చేసుకునేది. పుస్తకాలు చదవండి, కోర్సులు చెయ్యండి, మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వండి. మీ నాలెడ్జ్ పెరిగితే మీ సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది. బిగినర్స్ చేసి 3 పెద్ద తప్పులు. 1. గెట్ రిచ్ క్విక్. రాత్రికి రాత్రి ధనవంతులైపోవాలని చిట్ ఫండ్స్లో, ఫేక్ స్కీమ్స్లో డబ్బులు పెట్టడం. గుర్తుంచుకోండి, ఈజీ మనీ అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. 2. లిసనింగ్ టు పువర్ పీపుల్. మీ పక్కింటి పిన్నిగారో లేక మీ ఫ్రెండో అరే స్టాక్ మార్కెట్ జూదంరా అంటే నమ్మేయకండి. వాళ్లకి దాని గురించి నాలెడ్జ్ ఉందా లేదా అని ఆలోచించండి. సలహాలు ఎప్పుడూ ఆ సబ్జెక్ట్లో సక్సెస్ అయిన వాళ్ల దగ్గరే తీసుకోండి. 3. కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక 2 నెలలు ఇన్వెస్ట్ చేసి ఆపేయడం. వెల్త్ క్రియేషన్ అనేది ఒక లాంగ్ గేమ్. ఓపిక చాలా ముఖ్యం. మొత్తంగా ఈ బుక్ మనకి చెప్పేది ఒకటే: డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. మీరు పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కాని పేదవాడిగానే చనిపోవడం మాత్రం మీ తప్పే. ఎందుకంటే ఈరోజు మన దగ్గర ఇంటర్నెట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మీరు మారాలని ఫిక్స్ అయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు క్విక్ రీక్యాప్ చూద్దాం. యాసెట్స్ని పెంచండి, లయబిలిటీస్ని తగ్గించండి. మీ ఫైనాన్షియల్ ఐక్యూని పెంచుకోండి. భయాన్ని వదిలేసి రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి. డబ్బు కోసం కాకుండా నేర్చుకోవడం కోసం పనిచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి వదిలేయకండి. ఇందులో ఉన్న ఒక్క పాయింట్నైనా ఈరోజే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. మీకీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం బాగుపడాలి, మన చుట్టూ ఉన్నవాళ్లని కూడా బాగుచేయాలి. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, రిచ్నెస్ ఈజ్ అ మైండ్ సెట్ ఫస్ట్, దెన్ అ బ్యాంక్ బ్యాలెన్స్.